నకిలీ మద్యం తాగి రాష్ట్రమంతా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్యాలు మీరు కూడా రాశారు కదా, ఎక్కడెక్కడ జరుగుతోంది కల్తీ మద్యం, ఎక్కడెక్కడ వచ్చింది నకిలీ మద్యం, ఎక్కడెక్కడ వచ్చిందని ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా రాశారు కదా. జిల్లా పేపర్లో ఒక్క తంబళపల్లిలోనే 1000 బెల్ట్ షాపులకి ప్రవహించిందని రాశారు కదా. ఇప్పుడు కేవలం జగన్ మీడియాలోనే ఆయన ఎందుకు చెప్పించారు, మీడియాలోనే చెప్పించవచ్చు కదా. ఈనాడు ఆంధ్రజ్యోతి మనవాళ్ళైనా కూడా రాశారు సార్, కొన్ని చోట్ల స్టేట్ లెవెల్లోని కాకపోయినా అని చెప్పి ఉండొచ్చు కదా. సో ఈ రకంగా దుర్మార్గపు కుట్ర జరుగుతోందా, లేక జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తీరు కానీ దీని మీద మొత్తం ఈ ఎపిసోడ్ ఇప్పుడు వరకు జరుగుతున్న ఈ నిన్న ఇవాళ జరిగినటువంటి ఈ ఒకవైపు నిరసనల హోరు, మరోవైపు కుట్రల హోరు, వీటి మీద విజయబాబు గారు మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎంతగా దిగజారిపోయింది, నైతిక విలువలు ఎంతగా పతనమయ్యాయి అనే దానికి ఒక పరాకాష్ఠగా ఈ సంఘటన చూడాలండి. ఇది పరాకాష్ఠ. గతంలో జరుగుతుంది ఏంటంటే, మనకి ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు 4 సౌధాలు ఎక్కడా కూడా ఒకదానికి టచ్ అవ్వకూడదు, అయితే ఆ సౌధం కూలిపోతుంది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట. కానీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ మీడియా అనేటువంటి 4th ఎస్టేటు, తర్వాత పాలిటిక్స్, ఈ 2 స్తంభాలు కూడా కంప్లీట్ కొలీడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజాస్వామ్య సౌధం ఒక పక్కకి ఒరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎగ్జిక్యూటివ్ పోలీసు వ్యవస్థ అనేటువంటి పేరుతో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా మరొక ఇటు వచ్చి కలిసినటువంటి పరిస్థితిగా చూడాలి. అంటే భారతదేశంలో ఎంత దయనీయమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టారో. పరస్పరం రాజకీయ వైరుధ్యాలు, కక్షలు, కార్పణ్యాలు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు, ఇలాంటివన్నీ ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఏ దొంగనైతే పట్టించాడో ఒక వ్యక్తి, దొంగని పట్టించినటువంటి వ్యక్తినే దొంగ అని చెప్పని ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, పాలన ఎందుకు? ఒక బార్బేరియన్ కల్చర్, మైట్ ఈజ్ రైట్ అనేటువంటి ఎప్పుడో థామస్ హాబ్స్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇవన్నీ కూడా ప్రారంభం అవడానికి ముందు, అంటే అది ఇంచుమించుగా ఆదిమ జాతి తర్వాత ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఈ రోజున ఇంట్రడ్యూస్ చేస్తున్నారనిపించింది. ఇంతకంటే నైత్యం దారుణం మరొకటి ఉండదండి. చాలా స్పష్టంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం ఎవరు అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు అనేది రాజకీయ స్పృహ, సామాజిక స్పృహ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఈ అర్థమైపోయిన నేపథ్యంలో తెగబడి మరి తెగించి ఇంత దారుణంగా ఏ ఉద్యమాలకైతే తను కూడా నేను సైతం అని చెప్పని జోగి రమేష్ ఆ ప్రాంతంలో ఇబ్రహీంపట్నంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దీన్ని బయట పెట్టినప్పుడు ఏం చేశారు? పోలీసు విధులకు అడ్డం వచ్చాడు ఇతను అని చెప్పని అతని మీద కేసు పెట్టారు. వాటన్నిటిని బయట పెట్టినప్పుడు పోలీసు విధులకు అడ్డం వచ్చాడని బయట పెట్టినటువంటి వ్యక్తిని అదంతా బయట పెడితే, తాజాగా నిన్న కూడా తన నాయకత్వంలో ఆ ప్రాంతంలో కూడా ఈ కల్తీ సారా ఉద్యమానికి వ్యతిరేకంగా చాలా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యక్తిని మొత్తానికి సూత్రధారి ఇతనే అని చెప్పించాడు. అయితే అందులో ఉన్నటువంటి వ్యాలిడ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది మామూలు అందరికీ కూడా వచ్చే డౌట్ ఏంటంటే, అతను అరెస్ట్ అయ్యి వస్తున్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అతని వ్యవహార శైలి కానీ చాలా కాన్ఫిడెంట్గా వస్తున్నటువంటి పరిస్థితి అనేది ఒక నంబర్ 1గా మిగతా వాళ్ళు కూడా రేంజ్ చేశారు. నాకు వచ్చినటువంటి డౌట్స్ కూడా వాటినే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. తర్వాత ఈయన ఫోన్ ఒకటి బాంబేలో మిస్ అయిపోయిందని చెప్పాడు. బాంబేలో సెల్ ఫోన్ మిస్ అయితే అరెస్ట్ అయిన తర్వాత నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది పాయింట్. తర్వాత పోనీ ఆ ఫోన్లో ఈయనే మాట్లాడాడు సెల్ఫీ తీసుకొని అని అంటే, సెల్ఫీ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే దగ్గర నుంచి దాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఉన్నప్పుడు ఆ రకంగా ఆ పోజ్ అనేది ఉండదండి. ఆ పోజ్ ఎలా ఉంది? నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పాడు, మాకున్నటువంటి అనుభవంలో క్రిమినల్స్ని మేము కన్ఫెస్ చేయమన్నప్పుడు వినయంగా చేతులు కట్టుకొని కళ్ళలో భయంతో తడబడుతూ మాట్లాడారు అని చెప్పన్నాడు. ఇది అంటే ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది అదంతా కూడా మాట తీరు వీటన్నిటిని కూడా గమనించాలి. అతను ఎవరో ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటే చెప్తున్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. అండ్ మోరోవర్ ఆ షూట్ చేస్తున్నట్టు కెమెరా, మొబైల్ కానీ ఏదైనా కానీ సర్టెన్ డిస్టెన్స్లో దాన్ని అరేంజ్ చేశారు. అందుకే పైన ఫ్యాన్ తిరుగుతుంటే ఆ ఫ్యాన్ గారి శబ్దం కూడా అందులో రికార్డ్ అయిందంటే అతను సెల్ఫీగా తీసుకోలేదు అనేది చాలా స్పష్టం. విజయబాబు గారు ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే,
కస్టడీలో ఉన్న వ్యక్తి అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఆ రకంగా వీడియోలు విడుదల చేయొచ్చా? అదే వస్తున్నాను, అంతకుముందు నా point కూడా చెప్తున్నా. ఆఫ్రికాలో చెప్పింది కాదు, అప్పుడు రిలీజ్ చేసిన వీడియో అంటే సొంతంగా చేసుకున్నాడు, దాంట్లో ఎక్కడ ఇట్లాంటి ఆరోపణ చేయలేదు. ఇప్పుడు పోలీసు వారే Yes, sir. స్వయంగా చేయించారనే అభియోగం వస్తుంది కదా, పోలీసులు అట్లా చేయొచ్చా? రేపు ఇంకెవరైనా సరే అదే, వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇట్లా మాట్లాడాలంటే? అదే చెప్తున్నానండి, ఆ పాయింట్ కూడా వస్తున్నానండి. సో ఆ రకంగా రికార్డింగ్ చేశారు. రికార్డింగ్ చేస్తే పోనీ వాళ్ళు దాని కన్ఫెషన్ స్టేట్మెంట్ కోసం వాళ్ళే అతన్ని భయపెట్టో లారించో బుజ్జగించో రికార్డింగ్ చేశారు అనుకుందాం. అనుకుంటే అది వాళ్ళ అనుకూల మీడియాకి బయటికి ఎలా వెళుతుంది? ఈ ఇన్వెస్టిగేషన్లో చేసినటువంటి వాటిల్ని బయటికి రిలీజ్ చేయడానికి వీల్లేదు అంటే ఖచ్చితంగా అది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అనేటువంటిది అక్కడ చాలా స్పష్టం అవుతుంది. తర్వాత బాడీ లాంగ్వేజ్, మళ్ళీ జోగి రమేష్ దగ్గరికి వద్దాం. ఇతను బాడీ లాంగ్వేజ్, అతను కూర్చున్న తీరు, అతను మాట్లాడుతున్న ఫంబులింగ్, ఇది ఆ ఫియర్ అతని ఐస్లో, ఇవన్నీ ఇతను బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉంటే ఏ నేరం చేశాడనైతే ఆరోపణలు చేశాడో ఆ జోగి రమేష్ నిన్న మాట్లాడినటువంటి తీరు చూస్తే అతని ధర్మాగ్రహం, అతను 3 పాయింట్లు ఒకటి అన్నదేంటి, నేను లైట్ డిటెక్టర్కి కూడా నేను సిద్ధం అని చెప్పి అన్నాడు. అదొక మాట. అందులో ఒక కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి ఆ సౌండింగ్, అతని బాడీ లాంగ్వేజ్ని మనం గమనించవచ్చు. తర్వాత ఇంకొకటి, స్వామి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కానీ కనకదుర్గమ్మ వారి సాక్షిగా కానీ మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా? నేను సిద్ధమా, నా కుటుంబంతో సహా, నా రక్త సంబంధీకులతో సహా అని చెప్పాడు. అతను మాట్లాడుతున్నటువంటి తీరులో ఆ ధర్మాగ్రహం కనిపించింది, సిన్సియారిటీ ధ్వనించింది, అంతే తప్ప ఎక్కడ భయం అనేటువంటిది లేదు. అయితే ఈ తర్వాత ఎంత ఫ్లా అంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, వన్ అండ్ ఓన్లీ వ్యాలిడ్ పాయింట్, మిగతా అన్నీ అనవసరం. ఇతను ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో అతను చెప్పింది ఏంటండి, గతంలో ఎన్నికలకు ముందు నేను ఈ లిక్కర్ దందా చేశాను, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మానేశాను అని చెప్పి అన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశాడు, వెల్ బాగుంది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఎంత భయంకరంగా ఉందనేటువంటిది వైసీపీ అభిమానులు, నాయకులందరూ కూడా చవి చూశారు. అందులో జోగి రమేష్ ఒక విక్టిమ్. జోగి రమేషే కాకుండా ఆయన విదేశాల్లో చదువుకున్న ఆయన కుమారుణ్ణి కూడా ఈ కేసుల్లో ఇంప్లికేట్ చేశారు. అలాంటిది ఇవి మరి ఇతనికి ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది, అతని మీద కక్ష కట్టారు, అతన్ని జైల్లో పెట్టారని. మరి నీ స్నేహితుడు అని చెప్తున్నావు కదా, నీ స్నేహితుడు మళ్ళీ దీన్ని నువ్వు ప్రారంభించడారే బాబు, నువ్వే జైలుకి పోయావు, ఈ టైంలో నేనెక్కడ చేస్తానని కనీసం వాడి బుర్రలో ఒక ఇది చిన్న గింజ, ఒక గింజ అంత బుర్రున్నా కూడా ఎవడో ఆ పనికి సిద్ధపడ్డు. మరి ఎలా చేశాడు ఇతను అనేది ఇక్కడ లాజికల్ పాయింట్. అతనే డిఫెన్స్ లో ఉంటే జోగి రమేష్ కేసులు దీంతో తను చేయమంటే ఇతను ఎలా చేస్తాడు, చిత్తూరులో ఎలా చేస్తాడు, ఇది కదా ఆలోచించాల్సింది. కాబట్టి ఎంత బరి తెగించి నిస్సిగ్గుగా కనీస ధర్మం జ్ఞానం అనేది లేకుండా. సో నేను ఒక్కటే అప్పీల్ చేస్తున్నానండి, ఈరోజు మీరు పోలీస్ అధికారులు చాలా మంది తాను అనొచ్చు, కానీ ఇంత ఆత్మాభిమానం చంపుకొని ఇంత దారుణంగా పూర్తిగా అసలు నీతి, న్యాయం, ధర్మం అనేది గాలికి వదిలేసి తెగబడి నిర్దోషుల మీద ఇంత దారుణమైనటువంటి సంఘటన మీరు చేయండి అని అంటే చేయటం అనేది చాలా అమానుషం. మీ కుటుంబాలు కూడా, మీ భావితరాలు కూడా మిమ్మల్ని ఎలాంటి పరిస్థితులు క్షమించరు. కాబట్టి ఒక్క పోలీస్ అయినా సరే నిజాయితీపరుడు బయటకు వచ్చి ఇది అన్యాయం అని చెబితే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. కాదు, తెలుగుదేశం పార్టీలో బోలినంత మంది సీనియర్లు ఉన్నారు, దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజున ఎక్కడ పదవులు లేవు, వాళ్ళని మూలపడేసి కేవలం ప్యాంపరింగ్ చేసేటువంటి వాళ్ళకే మంత్రి పదవులు. రైట్, ఓకే, ఆ గొడవ సరే అనుకోండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కాదు మీలో ఒక్కళ్ళైనా బయటకు వచ్చి ఇలాంటి రాజకీయాల్లో మేము రాజీనామా చేస్తే కూడా చాలా బాగుంటుందని నేను సూచన చేస్తున్నాను. రైట్, రాజీనామా చేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి కానీ చేస్తారని మనమైతే అనుకోక్కర్లేదు. ఇక్కడ కాదు జగన్ గారిని కాదు ఈ మొత్తం ఎపిసోడ్ మీద జగన్ గారి మీదకి, జగన్ గారి క్రిమినల్ మైండ్ అని చెప్తున్నటువంటి వాళ్ళు అసలు ఈ మొత్తం ఎపిసోడ్ వెనకాల ఎవరిది క్రిమినల్ మైండ్ ఉందని మీరు అనుకుంటున్నారు? క్రిమినల్ మైండ్ ఇప్పుడు మనకు అందులో ఇచ్చారు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, గేటలు, ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా చెప్పొచ్చు. అంతకు ముందు ఏమన్నారు, దీన్ని పట్టుకొని వీళ్ళంతా సాగదీయాలనుకుంటున్నారు, దీని సంగతి చూస్తాను అని చెప్పని ఒక రోజు ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన మరుసటి రోజే ఈ స్టోరీ అనేటువంటిది రిలీజ్ అయింది. దాన్ని బట్టే తెలుస్తుంది కదండి ఈ డిజైన్ ఎవరు చేశారండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్న నేపథ్యం,
నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విజిట్ చేస్తున్నట్టు 16వ తారీఖు వస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ కావాలని రాశారు. ఇది మరీ జాతీయ స్థాయిలో జాతీయ మీడియా పత్రికలను వాళ్ళు కూడా దీన్ని టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి. నిన్న ఉద్యమం చూస్తే స్పాంటేనియస్ గా అండి, అసలు ప్రిపరేషన్ లేకుండా ఒక రోజు కొన్ని గంటల ముందు వైసీపీ పిలిపిస్తే ప్రతి జిల్లాలో కూడా మహిళలతో సహా అనేక మంది బయటకు వచ్చారంటేనే దాని తీవ్రత ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ తీవ్రతను గమనించి పిఎం వచ్చేలోపు దీని కథ మొత్తం మార్చేయాలి, దీని షేప్ అంతా కూడా రీషేప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. దానికి బలిపశువుగా జోగి రమేష్ ని వాళ్ళు ఎంచుకున్నారు. డెఫినెట్ గా ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది దుర్మార్గం. ఆ ప్రకటనకు అందరూ కూడా నైతికంగా సంఘీభావం తెలియజేసి దీని మీద ఉద్యమించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. రైట్, ఫైనల్ గా మీరు కూడా నా రిక్వెస్ట్ కరెక్ట్ అయితే ప్రజలు ఈ మద్యపాన ప్రియులు ప్రధానంగా సరే ఆ రోజులో తాగండి ప్రచారం చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి నిజంగా కల్తీ మద్యం తాగారా, వాస్తవం మద్యం నకిలీ మద్యం తాగారా, లేదో నాణ్యమైన మద్యమే తాగారా, వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినాయి అనే దాని మీద ప్రభుత్వమే ఆరోగ్య శిబిరాలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ ప్రభుత్వం పెట్టకపోతే ఎవరికి వాళ్ళు టెస్టులు చేయించుకోవాలని మీలాంటి వాళ్ళైనా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కాదండి, అసలు ఈ కల్తీ మద్యం తాగటం వల్ల, ఈ కల్తీ మద్యం వల్ల లివర్ సిరోసిస్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఎలా వస్తాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఇదవుతాయి, ఇదేంటంటే ఒక సైలెంట్ కిల్లర్ అనమాట. ఈ సైలెంట్ కిల్లర్ ఆల్రెడీ ఇప్పటికే కొన్ని లీటర్ల కొద్దీ చాలా మంది ఈ కల్తీ మద్యాన్ని, అంటే స్పిరిట్ మద్యం కూడా దాన్ని పిలవడానికి వీల్లేదండి, మద్యం రూపంలో ఉన్నటువంటి ఒక రసాయనిక విషం. ఆ రసాయనిక విషాన్ని చాలా మంది లీటర్ల కొద్దీ తాగేశారు. డెఫినెట్ గా వాళ్ళ హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. దీని మీద ప్రత్యేక శిబిరాలు పెట్టి లివర్ వ్యాధులకు ఏదైనా సరే దీనికి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక ఉపశమనాన్ని చికిత్సని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైతిక బాధ్యత ఇది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయితే మంచి మద్యం ఇస్తామని చెప్పని నమ్మించి అధికారంలోకి వచ్చి వాళ్ళతో ఈ విషపూరితమైనటువంటి రసాయనాన్ని తాగించారో దాన్ని కాంపన్సేట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ పేద ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి పేలపిండితోనే సమానం కాబట్టి పట్టించుకోరు. దానికి మళ్ళీ వేరే ఇది ఇస్తారు. దీన్ని ఈ వార్తలను కూడా బయటికి రానివ్వకుండా ఉండడం కోసమే సాక్షి కార్యాలయాల మీద, ప్రాంతీయ కార్యాలయాల మీద, ఇన్ఛార్జీల మీద బెదిరింపులు, దాడులు ఏంటంటే నోరు మూయించాలని. కానీ వాస్తవాల్ని మీరు నోరు మూయించలేరు. ప్రజా గళం అనేటువంటిది బయటకు వస్తే ఎలా ఉంటుందనేది నిన్న ఒక శాంపుల్ గా చవి చూశారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక మహోగ్రమైనటువంటి ఉద్యమంగా రూపుదాల్చడం అనేటువంటిది మాత్రం తప్పనిసరి, అనివార్యం.